న్యూస్ నెల్లూరు రా కదిలిరా సభకు వచ్చిన ప్రజల్ని చూస్తే జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేయటం ఖాయమన్నారు చంద్రబాబు. సభలో 3,000 మంది కూడా లేరని కౌంటర్ ఇచ్చారు మంత్రి కాకాణి. జిల్లాలో 2019 ఫలితాలే రిపీట్ అవుతాయని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి సింహపురిలో రా కదిలి రా అంటే మీరు సింహంలాగా గర్జిస్తూ ఇక్కడికి వచ్చారు. జనం మీ ఉత్సాహం చూస్తా ఉంటే అనుమానమే లేదు. 10 సీట్లు 2 పార్లమెంట్లు మనవే. తెలుగుదేశం జనసేన కూటమి ఈ జిల్లాను కాదు రాష్ట్రంలో కూడా మనం గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గ్రాఫ్ ఎంత మేర పడిపోయిందని ఈరోజు ఆ సభ చూసిన వెంటనే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. 1,00,000 మందికి పైన జనం ఉన్నారు. 1,00,000 మందికి పైన 4,000 కుర్చీలు వేయలేకపోయారు, 3,000 తరలించలేకపోయారు. చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పటికి మీరు వేసినటువంటి 4,000 కుర్చీలు కూడా దాదాపుగా ఖాళీ అయిపోయాయి. కుర్చీలు 1-2 కాదు, సగం కాదు, దాదాపుగా ఖాళీ అయిపోయాయి. అంటే చంద్రబాబు నాయుడికి నెల్లూరు జిల్లాలో 2019 సీన్ మరలా రిపీట్ అవుతుంది. ఒక్క సీటు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అది అర్థమైంది.